గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 2 ఎపిసోడ్ 2 కింగ్స్ లాండింగ్ లో టైరియన్ లాన్నిస్టర్ పెద్ద మార్పులు చేస్తున్నాడు. అతను సిరియో బాగోస్ నామిట సోసెలను తన సలహాదారుగా నియమిస్తాడు. ఈ నిర్ణయం సర్సీకి నచ్చదు. పైగా అతను నగరంలోని భ్రష్కమైన అధికారులను తొలగిస్తున్నాడు. జాఫ్రీ రాజు తన అత్యాచారాలను కొనసాగిస్తున్నాడు. అతను సాన్సా స్టార్క్ ను అవమానిస్తూ ఆమెను తీవ్రంగా బెదిరిస్తాడు. సాన్సా కూడా తన నిస్సహాయతను గుర్తు చేసుకుంటోంది. నైట్ వాచ్ సమూహం వాల్ ఆవల క్రాస్టర్ ఇంటి దగ్గర బస చేస్తోంది. జాన్ స్నో వినూత్న అనుభవాలను పొందుతున్నాడు. జాన్ తెలుసుకుంటాడు, క్రాస్టర్ తన సొంత కుమార్తెలను బిడ్డలను పుట్టగానే తీసుకెళ్లి తెల్లటి నడకెర్రలకు అప్పగిస్తున్నాడు. ఈ సంఘటన జాన్ను అర్రేసివేస్తుంది. రాబ్ స్టార్క్ మోష్ పిట్ అనే బాసను సంప్రదిస్తాడు. బాస్ తన సైన్యం జైమీ లాన్నిస్టర్ ను విడిపించడానికి మొరాయిస్తున్నాడు. రాబ్ తీవ్రంగా అతడిని తిరస్కరిస్తాడు. డ్రాగన్ స్టోన్ లో స్టానిస్ బరాథియన్ మరియు మెలిసాండ్ ఒక నూతన మతం ప్రారంభిస్తున్నారు. వారు తన అన్న బ్యాల్ష్ బరాథియన్ ను హత్య చేశారని నమ్మి తను సింగులేరి దేవుడిని తగలబెడుతున్నారు. ఆర్య యోరెన్ మరియు నైట్ వాచ్ సభ్యులతో ఉత్తరానికి ప్రయాణం చేస్తోంది. ఆమె తన సొంతం కాని గుప్త రహస్యాలను దాచుకుంటోంది. ఇటావా డెనెరిస్ తన ప్రజలతో ఎడారి ప్రదేశంలో గడుపుతోంది. ఆమె తన ప్రజల బాధలను అర్థం చేసుకుంటోంది. ఆమెకు ఇంకా ఆహారం, నీళ్లు దొరకడం కష్టమవుతోంది. సీన్ లోపల పెయిర్ బాలిష్ తన ప్రభావం కోల్పోయి అతనికి బదులు బ్రోంజ్ లింగు ఉంటాడు. ఈ పాత్ర నగరంలో బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్లో ప్రతి పాత్ర తమ అధికారాన్ని, సామర్థ్యాన్ని సాధించడానికి పోరాడుతోంది. రక్తం, రాజకీయం, అధికారం ఇవి అన్ని అందంగా సమన్వయం చేయబడ్డాయి.